నన్ను ఏదో దొరికింది కానీ నలిగిరి సంతలకు ఎవరో దొరికితే ఎవరన్నా కొట్టుతారు. ఏమండి ప్రసాద్ గారు ఇక్కడ పల్లకింది నలికింది కూడా శేఖరంగా ఉంటుందండి. ఉన్నాయి ఉన్నాయి అంత శేఖరంగా ఉంటుంది ఇక్కడ. అంత శేఖరమే. గోవింద కొంటారు. పలపీకి వెళ్ళాం ఈసారి. లేకపోతే నాలుగు సంతలు మన పల్లపీలో ఉన్నాం. పలపీలో జనం అనుకుంటారు మీరు అడిగా ఏమన్నా కొనుక్కుంటారు. మళ్ళీ ఎవరు చూస్తున్నారు కదా. డబ్బులు ఉన్నాయి మళ్ళీ 3 డబ్బులు. అవని తొమ్మిది తోలుకొస్తామేటి ఎలాగైనా సరే ఆవుని తింటే కొనుక్కురావన్నదా అంటుంది. ఎంత మగదాన మగవాడైనా కానీ
కాదంటే అది కంచం మంది అడిపోద్ది కంచమంచం పడిపోతుంది కంచమడి పని పని మంచి పడిపోతే దోమలు కూడా ఎత్తుడు భారీ మాట కదలలేక ఆయన సోహాపురి మహారాజు గారికి 12 మంది పైరు కాపులు 12 మంది పైరు కాపుల్లోని వల్ల ఎగవడ పడుకు ఒళ్ళ కాపుడు అంటే అంతే నమ్మన బంటు వాడే వాడే అలాగే గొల్ల కాపులకే కష్టం ఉన్నాడట ఎలాగైనా రావణ
ఒరేరా నీ అమ్మ కూడా పని వెళ్ళరా ఇవన్నీ మొక్కలు కలకలాడిపోతుందా పరిగెత్తా బాగానే పరిగెట్టావు కానీ నీ తీరాల మీద నడుస్తావు నీ దాని మీద నడిస్తే అంటున్నాను నిన్న కోటి పిల్లలు ఒక పాల మీద నడుస్తావు ఈ పుట్టోడు అసలు మొన్న కొత్తగా పెళ్ళి అయింది వీడు పాలు పోయింది ఇప్పుడు వీడి మొత్తం లేదు వెళ్దాం పాలు పరిస్థితి ఏంట్రా మన ఈ ఊరు సంత ఇవి సంత ఉన్నారు సంత ఏ సంత ఏం సంత బాజార్ సంత ఏంట్రా మా ఇద్దరు సంత నిద్ర మగమా ఈ ఊర్లో సంత ఏం సంత అనుకున్నారు అంతేనండి ఈ ఊళ్ళోని కోడి సంత మేకల సంత ఉందండి మేకల సంత ఆ కోడి కోళ్ళు అట్టుకొచ్చి వీడి కాలు కడతానండి కాలుకి కోడి కాల్సి ఉంటుందా కోడి కాల్సి చూడవా అది ఇంకో కాళ్ళు ఉన్నాయి అంబా అమ్మో కాలు కడతానండి పరుగు మరి వచ్చేనామో మాకతులు ముందు అడిగిపోతే నా వచ్చి ఇంటి అడిగిపోతుంది ఏంట్రా మనం చూస్తే మాడిపోతున్నా ఉన్నాం మాకందరూ ముందు అడిగిపోతుంది నిద్ర మాకు కొలు తిరిగి పడిపోయినాడు మాక తిరిగి పడిపోయినాడు బిడ్రా అయ్యో బాబోయ్ వెంకటరమణ వచ్చే వెళ్ళిపోదాంరా వెళ్ళిపోదాం ఎక్కడికి కాగితాలకి వెళ్ళిపోదాం ఏంటో బాగుండి పడుకుంటున్నా మీ అమ్మాయి అమ్మ కాదేంట్రా మీ అమ్మాయి అక్క కదా మీ నాన్న నాన్న కదా నువ్వు తమ్ముడు నా తమ్ముడు కదా మీ అన్నయ్య నా అన్నయ్య కదా మీ ఆవిడ ఆవిడ కాదు బాబు అన్ని వెళ్ళిపోతావా కథా కార్యక్రమం వెళ్ళిపోతామంట హరినారాయణ నారాయణ కమల జిల్లారా నా మీ బడి ఎడుతున్నారు మీ అందరం ఆగర్థం కాదు నేను ఆగడితే నువ్వు ఎదురు ఆగడుతుంటే ఆగడుతుంటే ఓగడతారా రేష్మలి ఒక ఓ అంటే నా సుతికి మీ తాగలేస్తారా వెళ్ళిపోతాం మొత్తం మొత్తం మీద వెళ్ళిపోతారా వద్దురు వద్దురు వద్దురు
ఇది బాగుంది ఐస్లోంచి ఐస్ ఏముంటుందిరా ఉంటుంది పొల్లట్టుకెళ్ళి పొల్లట్టి వాళ్ళ మామది ఒరే అలా పెట్టి అయ్యట్లే సోలింటి పోంటది ఒరే చంద్రబాబు కూడా కలబాబు సోలిపోతా బాబు చాలా మంది నీకు మా ఆవిడి ఇంత కర్తోటి కాయలు కాయలేకపోతుందా అమ్మాయి చెప్తున్నా మామ మామ ప్రతి వరకు అనుకుంటారండి ఎలా అలా వస్తుంది ఎంత కర్రకి వెళ్తుండే మీ ఆవిడ నీళ్ళు అత్తలేదంటా ఇలా మామయ్య చేస్తామన్నా మామేం చేస్తుందే పొయ్యిలో నీళ్ళు కాసి వేడి పెడుతున్నాడికి అయ్యి బాబు ధనం ప్రతి ఊరంతా ఏం చేస్తా ఇదిగా ఆ మాసి మింటే దండే దండ పెడతాడు రా దండం పెడతావా నేత్ర మగమా నీ బొత్తుగారు రే నా బొత్తుకెళ్ళాడు బొత్తు వద్దు వద్దు అంటున్నావా సన్నగా ఆవిడ పన్నీర్ కూడా వేస్తుంటే నీ కన్ను కూర్చున్నాము నీకు 4-5 చాయలు అనక పన్నీర్ కులమని తినేస్తావు పన్నీరు కూడా ఏ మహాతల్లి ఉంటుంది కానీ ఏ మహాతల్లి ఉండదు కానీ నా మీద కష్టం ఉండదు మొత్తం మీద నువ్వు వస్తావని ఆవిడ తెలుసా అందులో జీడిపప్పు ఎక్కువ వేయలేదురా జీడిపప్పు తొక్కు వేసిందా వేసిందా సాంబార్ చేస్తారు కానీ కానీ ఉప్పు వేయలేదు గురుగారు సరిపోతుందంట నాకు తిరుపతి దానే సాంబార్లండి నీ మీద కోపం ఉంటుందంటావా నా కొనం బాబు ఉంటారా అది బాబోయ్ నాకుండే నీ ముందు బాగుంటుంది కదా మహారాయ శ్రీ నాయన పెంక శ్రీనివాస్ గారు ఈ గొల్ల పాపలకి నీగా మందున్నా ఆవులున్నాయి అదే బాగా దేశాలకు ఇంకా పెంకి బాగా పెంచుకోమని చంపకులు కొనుక్కోమని 101 రూపాయలు చదివించారు వాటాడు గుణమాని ఆ దుర్గాదేవి ఆ వెంకటబాబు ఏడుకొండల స్వామి ఎలా రక్షించి కాపాడి కాక ఏమండి ఏమండి రాజులు రాజుగారు కాకే ఎవరన్నా కాకెళ్ళి ఏం చేయాలి మనం ఎవరైనా కాకేస్తే టీచర్ మనం ఇప్పుడు ఆవిడ కనపడతా కాకేయాలి లేకపోతే లేక అలా కూర్చుని చూస్తాం అది నువ్వు కాకేసుకోవాలి నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఆశ నుంచి వచ్చే మీరు వెళ్ళి వచ్చేస్తాడు ఈ దోషం లేక మన కొత్తలు దాడించారు ఇక రాజుగారు ఒక గంట లేట్ అయినా సరే ఒక అరగంట తక్కువ సరే నేను రాకపోతే ఒప్పుకోడైనా సంబరం మానేస్తానండి కాకెత్తాడు రాజు కాకెత్తాడు మొత్తం మీద ఎవరు రాజుగారండి ఏం చెప్తాను జొన్నసేలు పెట్లు కొడతావా జొన్నసేలు పెట్లు కొడతావా మరి ఉయ్యి అన్నాడండి కాంచనా కాంచనా మాడతారా బాబు ఆ దొంగసేలు ఉందా అది అగ్రెత్తిగా వచ్చి ఒంటి గంటకి అంటుంది ఏమంటుంది ఆ గుమ్మకాడికి వచ్చి అంటుంది గుమ్మగాడికి వచ్చి ఆ దొంగసేది ఏమంటుంది అనుకున్నా ఏమంటుంది
ఒరే చక్రవర్తులారా, అంటే రాజుగారికి నాకు ఆన్సర్ అన్నమాట. ఆంజనా ఇంకోసారి ఎక్కతాను రాజుగారు. ఏయ్, రాజుగారు ఎక్కడున్నారు చూడరా రాజుగారు ఇంకోసారి ఎక్కతాను మొత్తం మీద. ఎగమంటావా? ఏమను రాజుగారు? రాజుగారు ఏమన్నా కుర్చీల కింద బ్రిడ్జి కింద మరి ఎక్కడ రాజుగారు? రాజుగారు రాజు ఖచ్చితంగా రాజుగారు కచ్చపలో ఉంటాడా? కచ్చపలో పొట్టినా మాకు పోయి